ఇది ఆప్షన్ ట్రేడింగ్లో ధరలను శాసించే వేగ మరియు వొలటాలిటీల గురించిన ఒక క్విక్ సమ్మరీ. అసలు మార్కెట్లో రాబోయే 30 రోజుల్లో ధరలు ఎంత వేగంగా మారుతాయో అంచనా వేసేదే ఈ వొలటాలిటీ. ఆ వొలటాలిటీ పెరిగినప్పుడు ఆప్షన్ ప్రీమియంలు ఎలా మారుతాయో లెక్కగట్టేదే వేగ. అందుకే ఇది మీకు చాలా ముఖ్యం. సరే, మొదటిది, వొలటాలిటీ అంటే మార్కెట్ స్థిరంగా ఒకే దిశలో కాకుండా వేగంగా పైకి కిందికి కదలడం కదా. అయితే ఒక పెద్ద వార్త రాబోతుందంటే మార్కెట్ ఎందుకు ముందుగానే అంతలా భయపడుతుంది? ఎందుకంటే ఎన్నికలు లేదా ఊహించని వార్తలు వచ్చేటప్పుడు ఆ అనిశ్చితి వల్ల మార్కెట్లో వొలటాలిటీ ఇండెక్స్ అంటే విఐఎక్స్ అమాంతం పెరుగుతుంది. అప్పుడు కాల్ మరియు పుట్ ఆప్షన్ల ప్రీమియంలు రెండూ విపరీతంగా పెరిగిపోతాయి. ఇక రెండవది, భయం పెరిగితే ధరలు ఎలా పెరుగుతాయో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 2020 ఏప్రిల్ కరోనా సమయంలో భయంతో విఐఎక్స్ 60కి చేరినప్పుడు ఆప్షన్ ప్రీమియంలు ఏకంగా 8% పలికాయి. కానీ పరిస్థితులు సద్దుమణిగి విఐఎక్స్ 14కు పడిపోగానే అవే ప్రీమియంలు కేవలం 2%కి పడిపోయాయి. చూశారా? అంటే రిస్క్ అంచనాను బట్టే ప్రీమియంలు మారతాయి. చివరగా, మరి ఈ వొలటాలిటీని వాడి ఎవరు లాభపడతారు? విఐఎక్స్ తక్కువగా ఉండి ఇక పెరుగుతుంది అనుకుంటే ఆప్షన్ బయ్యర్స్కి లాభం. అదే విఐఎక్స్ అత్యధికంగా ఉన్నప్పుడు ఆప్షన్లను సెల్ చేస్తే పరిస్థితులు చల్లబడి విఐఎక్స్ తగ్గినప్పుడు ఆ వేగ తగ్గుదల వల్ల సెల్లర్స్కి లాభం చేకూరుతుంది. అయితే ఇక్కడొక విషయం, విఐఎక్స్లో ఎక్కువ తక్కువ అనేవి కేవలం సాపేక్ష పదాలు మాత్రమే. పైగా ఆప్షన్ ధరలు కేవలం వొలటాలిటీపైనే కాకుండా డెల్టా, గామా లాంటి ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయని మర్చిపోకండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వొలటాలిటీని సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు ఆప్షన్లను ఎప్పుడు కొనాలో, ఎప్పుడు అమ్మాలో అత్యంత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలరు.